చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా. గుడ్ మార్నింగ్ రవి. హాయ్ స్వీట్ హార్ట్, వాయిస్ ఇంటల్గా ఉంది, ఇంకా లేవలేదా? లేదు, నిన్న ఫంక్షన్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఏ డిస్టర్బ్ చేసానా? లేదు లేదు. అయితే త్వరగా రెడీ అవ్వు, 10 నిమిషాలు ఇంటి ముందు ఉంటా. ఓకే. హాయ్. హాయ్. ఏంటి ఏలియని చూసినట్టు చూస్తున్నావు? అది నువ్వు సడన్ గా వచ్చావు కదా. ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఆ, సరేరా, నేను డ్రాప్ చేస్తాను, ఎక్కు. ఆ, వద్దు, నువ్వు వెళ్ళు. ఏమైంది శైలు, ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? కాదు, మా కజిన్ వస్తానన్నాడు, ఇంటికి తీసుకెళ్తానన్నాడు. వాడు చూస్తే బాగోదు. నీ ఫ్రెండ్ అని పరిచయం చేయొచ్చుగా. బాయ్ ని ఫ్రెండ్ గా పరిచయం చేస్తే బాయ్ ఫ్రెండ్ ని తంతారా బాబు. వద్దు, నువ్వు వెళ్ళు. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు. మొన్న కూడా అంతే, మూవీ మధ్యలోనే వెళ్ళిపోయావు. ఏమైనా అంటే అబ్బాయిలు చెప్పలేని ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉన్నాయంటావు. ఏదో ఒకటి చెప్పు. సాయంత్రం నీకు అన్ని తీరిగ్గా చెప్తాను. నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళు. సరే ఓకే, ఈవినింగ్ 5 o'clock వస్తాను. నువ్వు రాలేదనుకో నా ఫోటోకి దండేయాల్సి వస్తుంది, చెప్తున్నా. ఓకేనా? ఓకే, బాయ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే, ఇప్పుడు వెళ్తున్నా. వెళ్ళరా బాబు. ఈవినింగ్ 5 o'clock కి రా. బాయ్ బాయ్. ఎవడాడు? అతను మా కజిన్. అవునా? అయితే ప్లీజ్ నాకు పరిచయం చేయి. వద్దు, తనకి నాకు అస్సలు పడదు. తిని చాక్లెట్ల దగ్గర నుంచి బాత్రూమ్ బకెట్ల వరకు మేమెప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం. మన విషయం తెలిస్తే మొత్తం పెంట చేసి పెడతాడు వాడు. ఎప్పటికైనా తెలియాలి కదా శైలు. టైం వస్తే నేనే చెప్తాను. వీడికి తెలిస్తే ఆ టైం అస్సలు రానివ్వడు. పద పద. కాల్ షీట్ నీకు ఇచ్చాను కాబట్టి గానీ, లేదంటే వాడితో వెళ్ళాల్సి వచ్చు. అది యాక్చువల్లీ నా కజిన్ వస్తానన్నాడు నన్ను పికప్ చేసుకోవడానికి. అటువైపు కాదు, ఇటువైపు, ఇటు. వాడికి నాకు అస్సలు పడదు. వాడెక్కడ కనిపించినా చూడకు, వాడితో అసలు మాట్లాడుకు. ఇలా జీవితాంతం ఉండిపోవాలంది శైలు. ఆహా, నీతో ఉంటే అసలు టైమే తెలియదు తెలుసా? అవునా? అవును శైలు, ఎప్పుడో పొద్దున 11ంటికి వచ్చాం, అప్పుడే 5 అయింది. అయ్ బాబాయ్, 5 అయిందా? ఏమైంది? నేను వెళ్ళకపోతే వాడు చెప్పినంత పని చేసేస్తాడు. ఎవడాడు? వాడే నా కజిన్. పొద్దున చూసావుగా వాడు. నేను 5ంటికి ఇంటికి వెళ్ళకపోతే నేను కాలేజ్ కొట్టి అబ్బాయిలతో తిరుగుతున్నానని చెప్పేస్తాడు. బాయ్, నేను కాల్ చేస్తాను. రే, ఇక్కడేం చేస్తున్నావురా? ఏంటంటే శైలు, ఒకవేళ నువ్వు రాలేదనుకో, అక్కడి నుంచి దూకుదామా ఇక్కడి నుంచి దూకుదామా అని ఆలోచిస్తున్నా. ఇంకోసారి ఇలా మాట్లాడేవో నేనే నిన్ను తోసేస్తాను. అర్థమైందా? అయినా ఏంట్రా నీ బ్లాక్మెయిల్? కూల్ కూల్. పోనీలే పాపం అని సహిస్తుంటే. ఈ మాత్రం దానికి నీకు ఇలా ఉంటే 1 hour నుండి వెయిట్ చేస్తున్నా. నాకు ఇలా ఉండాలి శైలు. ఎవడ్రా నేను వెయిట్ చేయమని చెప్పింది? కూర్చో. నేను వచ్చేటప్పుడు కాల్ చేస్తాను కదా. నువ్వు అలా మొహం మార్చుకొని కూర్చోపోతే ఏదైనా చెప్పొచ్చు కదా శైలు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే, పోనీ మీ ఫ్యామిలీ గురించి చెప్పొచ్చు కదా. ఫ్యామిలీ అంటే నాన్న ఊర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, అమ్మ ఇంట్లో హోమ్ మినిస్టర్, తమ్ముడమ్మ పాలిట పిట్ పాకెటర్, నాన్న దృష్టిలో 420. అవును, ఇంతకీ మరి మీ కజిన్ ఏం చేస్తున్నట్టు? కజిన్? వాడెవడు? అంటే మార్నింగ్ వచ్చాడు కదా బైక్. వాడా గుర్తున్నాడు. వాడికి నాకు క్షణం పడదు. వాడు ఉన్నా లేనట్టే. వాడితో అసలు మాట్లాడొద్దు. అర్థమైంది కదా? అసలు వాడి వైపు చూడొద్దు. వాడెప్పుడైనా నీకు కనిపిస్తే వాడితో అసలు మాట్లాడొద్దు.
వాడి మ్యాటర్ తీసుకొచ్చావు కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బాయ్. శైలు ఏ శైలు పోబే. శైలు లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా. హలో, హాయ్ స్వీట్ హార్ట్, ఏం చేస్తున్నావు? ఇప్పుడే పడుకోవడానికి రెడీ అవుతున్నాను. తోడేమన్నా కావాలా? మాడు పగిలిపోద్ది. సరే బాయ్. లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా. హలో. హాయ్ బంగారం, ఏంటి నీ వాయిస్ అంత డల్ గా ఉంది? గంటల తరబడి ఫోన్లో మాట్లాడితే ఇలాగే ఉంటుందిగా. అదేంటి, నేను ఇప్పుడే చేశానుగా. అబ్బా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను రా బాబు, ఇప్పుడే పడుకున్నా. ఓ, ఐ ఎక్స్పెక్టెడ్, అందుకే లేట్ గా చేశానుగా. బ్రిలియంట్వి కదా. ఓకే బంగారం, ఇంకేంటి విశేషాలు? ఓకే బంగారం, ఓకే బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. సరే బాయ్. అందరూ ఒక్కరితోనే ఎగలేకపోతున్నారు, నాకు ఇద్దరు. కర్మరా బాబు. లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా అప్పుడే తెల్లారిపోయింది వీడికి. హలో, ఈ వాయిస్ వింటూ బ్రతికేయచ్చు. ఎక్కడున్నావు? సారీ శైలు, నీకు చెప్పకుండా కుగట్పల్లి వచ్చాను, నిన్ను కలవలేను. అయ్యో అవునా, మరెలా? నో ప్రాబ్లం, నైట్ ఎంత టైం అన్నా వచ్చేస్తాను, రేపు కలుద్దాం. సరే అయితే, ఓకే ఓకే బాయ్. వీడెక్కడున్నాడు? ఫోన్ చేద్దాం. శైలు, ఎంతసేపు అయింది వచ్చి? ఫోన్ ఎందుకు ఎంగేజ్ వస్తుంది? కొంచెం బిజీగా ఉన్నాను శైలు, అందుకే. అవునులే, ఎవరితోనూ బిజీగా ఉండుంటావు. సింగిల్గా ఉండుంటే ఫోన్ లిఫ్ట్ చేసేవాడివి. డౌటా? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది శైలు. హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చి వచ్చేసరికి ఇంత లేట్ అయింది శైలు. ఇలా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు శైలు. శైలు, నువ్వెన్నిసార్లు నా ఫోన్ కట్ చేయలేదు? ఎన్నిసార్లు నీ ఫోన్ ఎంగేజ్ రాలేదు? నేను ఎప్పుడైనా నేను అనుమానించానా? అది నా గొప్పతనం కాదు శైలు, మన ప్రేమది. నువ్వు నన్నే ప్రేమిస్తున్నావని, నీ మనసులో ఉన్నది నేనేనని నాకు తెలుసు. అందుకే ఎప్పుడు నీ మీద నాకు డౌట్ రాలేదు. మన మనసు అద్దం లాంటిదంటారు. మనం ఎలా ఆలోచిస్తామో మనకు ఎదుటి వాళ్ళు అలాగే కనిపిస్తారు. అనుమానం, ప్రేమ ఒకే చోట ఉండలేవు. నా మీద నీకు డౌట్ పోయాక కాల్ చేయి. బాయ్. మన మనసు అద్దం లాంటిదంటారు. మనం ఎలా ఆలోచిస్తామో మనకు ఎదుటి వాళ్ళు అలాగే కనిపిస్తారు.
అనుమానం ప్రేమ ఒకే చోట ఉండలేవు. నా మీద నీకు డౌట్ పోయాక కాల్ చేయి. మన మనసు అద్దం లాంటిదంటారు. మనం ఎలా ఆలోచిస్తామో మనకు ఎదుటి వాళ్ళు అలాగే కనిపిస్తారు. అనుమానం ప్రేమ ఒకే చోట ఉండలేవు. కష్టంగా ఉంది నిజాన్ని దాయాలంటే. చాలా భారంగా అనిపిస్తుంది ఈ అబద్ధాన్ని మోయాలంటే. మోసం, నన్ను నేనే, ద్వేషం నాకు నాపైనే. అంటే శైలు, యాక్చువల్గా నేను నీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పాలంటే ధైర్యం సరిపోట్లా. మేబీ చెప్పకపోతే లైఫ్ లాంగ్ నా లైఫ్నే మిస్ అవ్వచ్చు. అందుకే వచ్చాను, ధైర్యం చేసి చెప్పేద్దాం అనుకున్నాను శైలు. ఐ లవ్ యూ శైలు. నాకు కొంచెం టైం కావాలి. నీ ఆన్సర్తో ఇవాళ నా లైఫ్ స్టార్ట్ అయిందో తేల్చేసుకోవాలి. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే లేదు శైలు. అన్ఎక్స్పెక్టెడ్. ఎక్కడికి బయలుదేరాను, ఎక్కడికి వెళ్ళాను, ఎవరిని కలవాలనుకున్నాను, ఎవరిని కలిశాను, ఏం చెప్పాలనుకున్నాను, ఏది విన్నాను. నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు. నీ మనసులో ఉన్నది నేనేనని నాకు తెలుసు. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే లేదు శైలు. రవి కాదంటే నేను చావాలనుకున్నాను, నేను కాదంటే మహేష్ చేస్తానంటున్నాను. నా వల్ల ఒక ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు. రవి కూడా నా లవ్ని యాక్సెప్ట్ చేశాడు. కానీ నాలో ఆ సంతోషం కంటే ఇద్దరిని మోసం చేస్తున్నాననే బాధే ఎక్కువ ఉంది. నేనెంత తప్పు చేశానో ఇప్పుడే నాకు అర్థమైంది. హాయ్ బంగారం. హలో. రేపు ఎగ్జాక్ట్గా 11కి పార్క్కి రా. నీకొక నిజం చెప్పాలి. అందుకే బయలుదేరుతున్నాను, నిజాన్ని ఇద్దరికీ చెప్పడానికి. నిజం తెలిస్తే నా స్నేహితుడు చచ్చిపోతాడు, నా రవి నాకు దూరం అయిపోతాడు. అందుకేనేమో నా ప్రాణాలతో మహేష్ బ్రతికుండడానికే, నా జ్ఞాపకాలతో రవి నన్ను ప్రేమిస్తూ ఉండడానికే ఈ క్షణం నా శ్వాస ఆగిపోయింది.